ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరములో సర్వోన్నతమైనటువంటి దేవుని ద్వారా ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఘనత, జీవము పొందుకోవాలి అని ఆశ మీకుంటే దేవుడు ఈ వాగ్దానము ద్వారా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అది ఏమిటి అనగా, ఈ సంవత్సరం అంతయు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు ఐశ్వర్యము సంపాదించాలి అని అంటే అన్యాయము చేత సంపాదిస్తే అది నిలవదు. దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా సంపాదిస్తే అది వ్యర్థమైపోతుంది. దాని ద్వారా పాపము కూడా మీ జీవితంలో ప్రవేశించవచ్చు. కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, వినయముగా నీవు బ్రతికినట్లయితే మంచి ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు. ఆ ప్రతిఫలం ఏంటి అనంటే శాశ్వతమైన ఐశ్వర్యము. అది ఈ లోకంలో అవ్వచ్చు, అనగా పరలోకములో కూడా అవ్వచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక ఐశ్వర్యము శాశ్వత ఐశ్వర్యముగా ఎలా మారుతుంది? దేవుని యందు భయభక్తులు కలిగి నీవు పేదవారిని, పేద సేవకులను నీవు ఎప్పుడైతే ఆదరిస్తావో, సపోర్ట్ చేస్తావో, నీకు అది శాశ్వతమైన ఐశ్వర్యముగా మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, అలాగే నీకు ఘనతని ఆయన ఇస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు చెడ్డ క్రియలు చేయవు కనుక నీవు మంచి పేరును నువ్వు సంపాదించుకుంటావు. అలాగే జీవాన్ని నువ్వు పొందుకుంటావు. ఎలా అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఎవరికి అన్యాయము చేయకుండా నీతిగా పరిశుద్ధముగా బ్రతుకుతావు కనుక నిత్య జీవాన్ని నీవు పొందుకుంటావని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ఏవి కూడా డబ్బుతో కొనలేనటువంటివి, ఇవి ఏవి కూడా ఈ లోకంలో ఉండేటువంటివి ఏవి కూడా ఇవ్వలేనటువంటి ఒక ఆశీర్వాదములు ఇవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఐశ్వర్యము, నిజమైన ఐశ్వర్యం ఈ లోకము ఇవ్వలేదు. ఘనతను, నీకు డబ్బుంటే నువ్వు డబ్బిస్తే ఎవరైనా పొగడొచ్చేమో, కానీ నిజముగా నిన్ను పొగడాలి అంటే, ఘనత నీకు రావాలి అంటే దేవుని యందు మాత్రమే భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే నిత్య జీవము యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలరు. ఇక ఎవ్వరు కూడా ఇవ్వలేరని లేఖనాలు స్పష్టము చేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు నేను మీకు ఇస్తాను, ప్రతిఫలాన్ని నేను మీకు ఇస్తాను, నా యందు భయభక్తులు కలిగి ఈ సంవత్సరము జీవించండి ప్రియ దేవుని బిడ్డలారా అని యేసు ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితముగా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక ఈ సంవత్సరము మంచి ఐశ్వర్యము, శాశ్వతమైన మంచి ధనము నీకు దేవుడు ఇవ్వబోచు ఉన్నారు, ఘనతను ఇవ్వబోచు ఉన్నారు, జీవాన్ని మీకు కలగజేయబోచు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి పొందుకొని ప్రభుని నమ్మి విశ్వసిస్తూ ప్రభు యొక్క మాట ప్రకారము భయభక్తులు కలిగి జీవించండి. దేవుడు మీ కుటుంబాలని సంవత్సరం దీవించబోతూ ఉన్నారు. దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరం ఏది కోల్పోయారో, ఏదైతే మీరు నష్టపోయారో, ఎక్కడైనా మీరు అమౌంట్లు పెట్టి లేదా వ్యాపారం ప్రారంభించి అవన్నీ నష్టపోయారేమో, అధిక లాభం కోసం ఏమైనా నష్టపోయారేమో, వాటన్నిటి నుంచి దేవుడు విడుదల కలిగించి ఈ సంవత్సరము గొప్పగా మిమ్మల్ని దీవిస్తారు. ఆయన యందు భయభక్తులు కలిగి నీతిగా, న్యాయముగా బ్రతకండి, వినయముగా బ్రతకండి. దేవుడు దీవిస్తారు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, అయా గత సంవత్సరములో ఏది కోల్పోయారో ప్రభువా, మీరే నాయన ఒకసారి దృష్టించండి ప్రభువా. బిడ్డలకు నాయన ఐశ్వర్యమును దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యముగా మీ యందు భయభక్తులు కలిగి వినయము కలిగిన మనస్సును దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. అయ్యా తండ్రి, ఘనతను బిడ్డలకు దయచేయండి,
జీవమున బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా బిడ్డలు నాయన మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి బిడ్డలు అయ్యా, మా కుటుంబాలు ఉన్నాయి ప్రభువా, వారిని ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాం నాయన. అయ్యా, మీరే సహాయము చేసి వారికి ఘనతను నాయన, జీవమును అనుగ్రహించి ఆరోగ్యముతో నింపుదురుగాక. అయ్యా, వారికి ఐశ్వర్యం ఏ కొదువు ఉందో ప్రభువా, అయ్యా తండ్రి మీరే సహాయము చేసి వారి గిన్నెలను నింపమని ప్రార్థన చేయించు ఉన్నాం. వారి కొట్లలో ధాన్యమును నింపమని ప్రార్థన చేయించు ఉన్నాం. ఈ సంవత్సరం అంతయు నాయన అత్యధికమైన దీవెనలతో అయ్యా మా కుటుంబములను, అయ్యా తండ్రి ప్రభా మా సపోర్ట్ చేసే కుటుంబాలను, ఈ వాగ్దానం చూసే కుటుంబాలను దీవించమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. పరిశుద్ధుడా, ప్రతి కుటుంబాన్ని సమృద్ధిపరచండి. 2026 సంవత్సరంలో అయ్యా మంచి పరిస్థితుల్లో అయ్యా ఈ కుటుంబాలన్నిటినీ ఉంచి మీరే మహిమ పొందమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డను దీవించమని అడుగుచూ ఉన్నాం. అయ్యా ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న బిడ్డలకు అయ్యా మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేసి నూతన దయాకిరీటమును ధరింపజేసినందులకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఉన్నాం నాయన. అలాగే తండ్రి ప్రభువా, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కుటుంబాలను వర్ధిల్లింపచేసి శాంతితో, సమాధానముతో నింపమని అడుగుచూ ఉన్నాం. అయ్యా ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సందర్భాన్ని ఆశీర్వాదకరముగా, మీకు కృతజ్ఞతాపూర్వకముగా ప్రతి బిడ్డ జీవించుటకు సహాయము చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.